ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగినటువంటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చూసినటువంటి వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీలైతే ఒక లైక్ కొట్టండి. సూర్యవంశీ ఇన్నింగ్స్ చూడనటువంటి వాళ్ళు ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుత ఇన్నింగ్స్ను చూసే అరుదైన అవకాశం కోల్పోయినట్లే. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ 209 పరుగులు చేసిందంటేనే చాలామంది రాజస్థాన్ పని అయిపోయినట్లే, ఇక అస్సాం ట్రైన్ ఎక్కినట్లే అని చెప్పేసి చాలామంది టీవీలు బంద్ చేసి పడుకొని ఉంటారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ కొద్దిసేపు చూద్దాంలే అని అనుకున్నటువంటి వాళ్ళు సూర్యవంశీ బ్యాటింగ్ మత్తులో పడి చివరిదాకా చూసే ఉంటారు. ఏమి బ్యాటింగు! ఇలాంటి ఇన్నింగ్స్ కాదు. ఐపీఎల్ వల్ల ఇండియాకు మరో ఆణిముత్యం దొరికాడు అని అనుకోవాలి ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత. మొన్న లక్నోతో జరిగినటువంటి మ్యాచ్లో 38 పరుగులకు అవుట్ అయి ఏడుస్తూ వెళ్ళిపోయినటువంటి సూర్యవంశీ నిన్న గుజరాత్ బౌలర్లందరినీ ఏడిపించాడు. గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఓ పక్క ఏడుస్తున్నప్పటికీ మరో పక్క పోన్లే మనోడే కదా అని చెప్పేసి సంతోషపడ్డారు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగినటువంటి మ్యాచ్ నెంబర్ 47లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ప్లే ఆఫ్స్ అవకాశాలను రాజస్థాన్ రాయల్స్ ఇంకా సజీవంగా ఉంచుకుంది. అయినప్పటికీ ప్లే ఆఫ్స్ చేరటము రాజస్థాన్ రాయల్స్కి ఇంకా కష్టమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కలిసి అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించారు. సిరాజ్ వేసినటువంటి తొలి ఓవర్ 3వ బంతికే 6 కొట్టి పరుగుల వరదను ప్రారంభించినటువంటి సూర్యవంశీ ఆ తర్వాత కూడా పరుగుల ప్రవాహాన్ని అలాగే కొనసాగించాడు. సిరాజ్ వేసినటువంటి 3వ ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు బాదాడు. ఇషాంత్ శర్మ వేసినటువంటి 4వ ఓవర్లో సూర్యవంశీ వరుసగా 6-4తో పాటు మరో 4 కొట్టి ఆ ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఇషాంత్ శర్మ కెరీర్ ప్రారంభించినప్పుడు అప్పటికి సూర్యవంశీ ఇంకా పుట్టనే లేదు. తన కెరియర్ అంత వయసు లేనటువంటి సూర్యవంశీ తన బౌలింగ్లో 6లు బాదుతుంటే ఇషాంత్ శర్మ నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డాడు. ఇక వాషింగ్టన్ సుందర్ వేసినటువంటి 5వ ఓవర్లో జైస్వాల్ ఓ 4 కొడితే సూర్యవంశీ 2 6లు బాది బౌండరీతోటి కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్కు పవర్ ప్లేలో ఇదే హైయెస్ట్ స్కోరు. రషీద్ ఖాన్ వేసినటువంటి 7వ ఓవర్లో కేవలం 4 పరుగులే వచ్చాయి. అయితే ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 8వ ఓవర్లో జైస్వాల్ 2 ఫోర్లు కొడితే సూర్యవంశీ మరో 6 బాదాడు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ 6 పరుగులు ఇచ్చాడు. ఇక కరీం జనత్ వేసినటువంటి 10వ ఓవర్లో పరుగుల ప్రవాహం పీక్స్కు చేరింది. ఐపీఎల్లో అరంగేట్రం చేసినటువంటి కరీం జనత్కు తన తొలి ఓవర్నే పీడకలలా మార్చాడు సూర్యవంశీ. ఆ ఓవర్లో వరుసగా 6-4, 6-4, 4-6 అంటే వరుసగా 3 సిక్సర్లు 3 ఫోర్లతోటి ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. సో మరి ఆ కరీం జనత్కు తొలి ఓవరే అంటే ఐపీఎల్లో అరంగేట్రం చేసినటువంటి తొలి ఓవరే పీడకలలా మిగిల్చాడు సూర్యవంశీ. ఇక రషీద్ ఖాన్ వేసినటువంటి 11వ ఓవర్లో 2వ బంతికి 6 బాదినటువంటి సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి తొలి ఇండియన్ బ్యాటర్గా, మొత్తం మీద 2వ ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి బ్యాటర్గా క్రిస్ గేల్ తర్వాత 2వ స్థానంలో నిలిచాడు వైభవ్ సూర్యవంశీ. మరోవైపు సూర్యవంశీ స్థాయిలో కాకపోయినప్పటికీ జైస్వాల్ కూడా బౌండరీలతోటి చెలరేగాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 12వ ఓవర్లో తొలి బంతికి 4 కొట్టినటువంటి జైస్వాల్ కేవలం 31 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికి మరో 6 బాదాడు జైస్వాల్. అయితే అదే ఓవర్లో సూర్యవంశీ బౌల్డ్ అయ్యాడు. మొత్తం మీద 38 బాల్స్ ఆడినటువంటి సూర్యవంశీ 7 ఫోర్లు ఏకంగా 11 సిక్సర్లతోటి 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 166 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి ప్రసిద్ధ కృష్ణ తెరదించాడు. ఇక 3వ స్థానంలో వచ్చినటువంటి నితీష్ రాణా 4 పరుగులకే రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినప్పటికీ 4వ స్థానంలో వచ్చినటువంటి కెప్టెన్ రియాన్ పరాగ్తో కలిసి జైస్వాల్ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 15.5 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసి
8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 9 4లు 2 సిక్సర్లతోటి 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే కెప్టెన్ రియాన్ పరాగ్ 15 బంతుల్లోనే 2 4లు 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరు కలిసి అంటే యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 20 బంతుల్లోనే 41 పరుగులు అజేయంగా జోడించారు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ఇక మిగతా బౌలర్లందరూ కూడా విఫలమయ్యారు. అఫ్కోర్స్ ప్రసిద్ధ కృష్ణ కూడా ఒక వికెట్ తీసినప్పటికీ ఓవర్కి సగటున 11.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఒక రషీద్ ఖాన్ మాత్రమే ఓవర్కి సగటున 6 చొప్పున పరుగులు ఇచ్చి మిగతా బౌలర్లందరూ విఫలమైన చోట రషీద్ ఖాన్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ వేశాడు. ఇషాంత్ శర్మ అయితే 2 ఓవర్లలోనే 36 పరుగులు అంటే ఓవర్కి సగటున 18 పరుగులు, సిరాజ్ 2 ఓవర్లలోనే 24 పరుగులు అంటే ఓవర్కి సగటున 12 పరుగులు, ఇక వాషింగ్టన్ సుందర్ అయితే 1.5 ఓవర్లలో ఏకంగా 34 పరుగులు అంటే ఓవర్కి సగటున 18.5 చొప్పున పరుగులు ఇస్తే ఐపీఎల్లో అరంగేట్రం చేసినటువంటి కరీం జనత్ తను వేసినటువంటి ఒకే ఒక ఓవర్లో ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక సాయి కిషోర్ కూడా ఒకే ఓవర్లో 16 పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా రషీద్ ఖాన్ తప్ప మిగతా బౌలర్లందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడంతో మరి రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా గుజరాత్ టైటాన్స్కు బ్యాటింగ్ అప్పగించాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించినటువంటి గుజరాత్ టైటాన్స్కి ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీరిద్దరూ మరోసారి అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి 10.2 ఓవర్లలో 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. మొదట్లో ఇద్దరు తొందరపడకుండా ఓవర్కి 1-2 బౌండరీలతోటి స్కోర్ వేగాన్ని క్రమంగా పెంచారు. సాయి సుదర్శన్ 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను అందించినటువంటి క్యాచ్ను హెట్మైర్ వదిలేశాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. గిల్ కాస్త వేగంగా ఆడినప్పటికీ సాయి సుదర్శన్ మాత్రం తొందరపడకుండా నింపాదిగా ఆడాడు. హసరంగా వేసినటువంటి 10వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి శుభ్మన్ గిల్ 29 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. అయితే తీక్షణ వేసినటువంటి 11వ ఓవర్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 30 బంతులు ఆడినటువంటి సాయి సుదర్శన్ 4 4లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 93 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జోస్ బట్లర్తో కలిసి గిల్ గుజరాత్ స్కోర్ను ముందుకు నడిపించాడు. యుధ్వీర్ సింగ్ వేసినటువంటి 14వ ఓవర్లో గిల్ 2 సిక్స్లు కొట్టాడు. హసరంగా వేసినటువంటి 15వ ఓవర్లో బట్లర్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో జోస్ బట్లర్ 3 సిక్స్లు 1 4 తోటి ఏకంగా 24 పరుగులు వచ్చాయి. తీక్షణ వేసినటువంటి 17వ ఓవర్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి గిల్ అవుట్ అయ్యాడు. 50 బంతులు ఆడినటువంటి శుభ్మన్ గిల్ 5 4లు 4 సిక్సర్లతోటి 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 38 బంతుల్లోనే 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సో గుజరాత్ టైటాన్స్ యొక్క స్కోరు 167 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ 2వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్ 1 సిక్స్ తోటి 13 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాహుల్ తెవాటియా కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 9 పరుగులు చేసినటువంటి రాహుల్ తెవాటియా అవుట్ అయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చివరి బంతికి 2 పరుగులు తీసినటువంటి జోస్ బట్లర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 26 బంతులు ఎదుర్కొన్నటువంటి జోస్ బట్లర్ 3 4లు 4 సిక్సర్లతోటి 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే షారుఖ్ ఖాన్ 2 బంతుల్లో 1 4 తోటి 5 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తీక్షణ 2 వికెట్లు తీస్తే సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అయితే తీక్షణ సందీప్ శర్మ పర్వాలేదు, రన్స్ను బాగానే కట్టడి చేసినప్పటికీ జోఫ్రా ఆర్చర్ భారీగా పరుగు సమర్పించుకున్నాడు. తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ అభిమానులందరినీ మంత్రముగ్ధులను చేసినటువంటి వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ టీము ఈ సీజన్లో 3వ విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా ప్లే ఆఫ్ అవకాశాలు రాజస్థాన్ రాయల్స్కి చాలా తక్కువ అని చెప్పాలి. మొత్తంగా 10 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక స్థానం పైకి ఎగబాకి
సన్ రైజర్స్ హైదరాబాద్ను కిందికి నెట్టి ప్రస్తుతము రాజస్థాన్ రాయల్స్ జట్టు 9వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరింది. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ జట్టు 3వ స్థానంలో ఉంది. 9 మ్యాచ్లలో 6 విజయాలు 3 పరాజయాలతోటి మొత్తంగా 12 పాయింట్లు సాధించి గుజరాత్ టైటాన్స్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తొలి స్థానంలో ఉంది. 10 మ్యాచ్లలో 7 విజయాలు 3 పరాజయాలతోటి మొత్తం 14 పాయింట్లు సాధించినటువంటి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంటే ముంబై ఇండియన్స్ 2వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 3వ స్థానంలో ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ 4వ స్థానంలో కొనసాగుతుంది. 2వ స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ వరకు అంటే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 3 జట్లు కూడా తలా 12 పాయింట్లు సంపాదించి సమానంగా నిలిచినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ 2వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 3వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ తేడాతోటి ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్ పడిపోవడం వల్ల 2వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో ఉంది. మొత్తం 9 మ్యాచ్లలో 5 గెలుపులు 3 ఓటములు తోటి ఒక మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 11 పాయింట్లు సాధించినటువంటి పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ 10 మ్యాచ్లలో 5 గెలుపులు 5 ఓటములతోటి 10వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ 9 మ్యాచ్లలో 3 గెలుపులు 5 ఓటములతోటి 7 పాయింట్లు సాధించి మరి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంటే ఈ మ్యాచ్లో గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 9వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరింది మొత్తం 5 పాయింట్లతోటి. ఇక పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే ఈ 2 జట్లు అట్టడుగున ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ జట్టు 9 మ్యాచ్లలో 3 గెలుపులు 6 ఓటములతోటి 6 పాయింట్లు సాధించి రాజస్థాన్ రాయల్స్తో సమానంగా నిలిచినప్పటికీ నెట్ రన్ రేట్లో బాగా వెనుకబడి ఉండటం వల్ల ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉంటే ఇక ఈ టోర్నీలో సిఎస్కే కేవలం 2 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లలో ఓడిపోయి అట్టడుగున 10వ స్థానంలో కొనసాగుతుంది.